యోధులాగా కంటిన్యూస్ పని చేసుకుంటారని అంటూ ఉంటారు. ఎన్ని కష్టాలు పడతారో ఏంటో అది అతనికే తెలుసు అతని వరకు. సో కేసు నెంబర్ 15 ఒక డిఫరెంట్ అంటే మనం పాతకాలం చూస్తే కృష్ణ గారి అవేకళ్ళు సినిమా నుంచి మొదలెట్టుకుంటే ఈ మర్డర్ మిస్టరీ, ఈ క్రైమ్ థ్రిల్లర్స్ గ్యారంటీగా ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా. ప్లస్ దానికి తగ్గట్టు క్యాస్టింగ్ కూడా పర్ఫెక్ట్ క్యాస్టింగ్ ఉంది. రవి గారు కానీ, చిత్రం సింగ్ గారు కానీ, అజయ్ గారు కానీ అందరూ కూడా పర్ఫెక్ట్గా ఏ ఫ్రేమ్ చూసినా కూడా ఒక పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ అందరూ కూడా వీటితో ఉండి పర్ఫెక్ట్ చేశారు. అలాగే లిరిక్స్ ఇలా చూసాను, బాలకృష్ణ గారు బాగా మంచి లిరిక్స్ ఇచ్చాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చాను, అదే శబ్దం ఆ శబ్దం ఎంత భయానకం, అది వింటుంటే కొంచెం ఎనబుల్ ఉంది. మధ్యకాలంలో సౌండ్ వింటాం కాకుండా ఏదో సౌండ్ వచ్చేస్తుంటే లిరిక్ కనపడదు, ఇక్కడ కొంచెం లిరిక్ కనపడేటట్టుగా ఉంది. సో ఒక మంచి సినిమా చేసి ఒక మంచి ప్రయత్నం చేశాడు. సో ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్గానేమో లక్ష్మి ఇంట్లో లేడీస్కి చేసి, డైరెక్టర్గానేమో ఆయన టెక్నీషియన్గా సక్సెస్ అవ్వాలి. సో ఒక మంచి ప్రయత్నం చేశాడు, డెఫినెట్గా ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా చేశాడు. ప్లస్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కళ్యాణ్ గారు కానీ, రామకృష్ణ గారు కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం ఏదో టిప్పుతో మాట్లాడటం ఏదో అని కాకుండా మనసుతో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పి ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళు వచ్చారు. ఇంకోటి ఏంటంటే మా కళ్యాణ్ గారు చెప్పాడు మంచి ఆర్టిస్టులు అని. ఆర్టిస్టులు చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసే ఆర్టిస్టులు ఉంటారు, కానీ మంచి ఆర్టిస్టులు అంటే నాకున్న అర్థం ప్రమోషన్ ఇక్కడికి వచ్చి కూర్చున్న మంచి ఆర్టిస్టులు అంటారు. అది మా రాజనారాయణ గారు అదే చెప్పారు, వాళ్ళే మంచి ఆర్టిస్ట్. మంచి అనే పదానికి అర్థం ప్రమోషన్ గురించి ప్రమోట్ చేస్తూ సినిమాని టిల్ ఎండ్ రిలీజ్ వరకు తీసుకెళ్ళగలిగిన వాళ్ళే మంచి. మిగతా వాళ్ళు పెర్ఫార్మెన్స్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఉంటారు. సో మిగతా వాళ్ళు కూడా వీళ్ళని చూసి అందరూ కూడా మంచి ఆర్టిస్టులుగా తయారవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మా రాజేష్ ఒక డైరెక్టర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవుతూ ఇంటికాడు లౌకుని ఎంత డబ్బులు పెట్టామని అనుకున్నా వాళ్ళకి 3 డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు మాట్లాడతారు అనుకున్నారు. అది కూడా ఈ సినిమాలో కేసు నెంబర్ 15లో ఈ కేసు ఆ పని చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.